పనిష్మెంట్ ఇచ్చింది కావా ఇది ఒక వారం మాట్లాడుకోవద్దు చేస్తారు మరి దివ్య కెప్టెన్సీ ఎలా అనిపించింది? అందరి మీద ఎక్కువ అరుస్తున్నట్టుగా అనిపిస్తుంది. అరవట్లే ఏం అరవట్లే. దివ్య కెప్టెన్ బాగానే ఉంది, బాగానే ఉంది, మంచిగానే ఉంది. ఎందుకు ఆ తిండి దగ్గరనే గొడవ పడుతున్నారు అందరూ? అందరూ ఆ తిండి కానీ చేయడానికి ఒకరికొకరు కొలు కావట్లేదు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినాకనేమో వాళ్ళు సంతసేపుతో చేసుకోవాలి. బయట ఉన్నప్పుడేమో పని మనిషి మరి ఒక్కొక్కరు 5-6 పెట్టుకుంటారు, ఒక్కళ్ళ వంట రాదంట. ఆడ కొట్టుకుంటారు, మన కుక్కలు కలబడుతున్నట్టే కలబడుకుంటారు. రామురాతుడికి ఏమి రామురాతుడికి ఏం పుట్టింది? తనుజాలు కాలేడంట. ఏం పుట్టింది రామురాతుడికి? తనుజాన్ని అంత స్ట్రాంగ్ కాదు నేనని చెప్పి ఆయన నోట్ ఆయనే మట్టి వేసుకుంటాం. మరి అంత జలన్నప్పుడు బయటికి తీసుకొస్తాం మనం కూడా అందరం, అంతే కదా. మరి ఇంకెందుకు తనుజ అంత కూడా ఆడలేడంట, ఆయన నోటితో ఆయనే చెప్తుంది. సంజన గారికి ఏమి? సంజన గారు ఏం బాగానే ఉంది పాప. సంజన గారే ఉంది, ఆమె బాగుంది. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు అందరు పోయారు. ఆమె ఏడ్చింది కదా లాస్ట్ టైం రీతుని నామినేట్ చేసినందుకు, అది ఎలా చూపించింది? ఆ ఏడుపు బాగలేదు. ఎందుకంటే ఇంకా ఏడవటం తెలుపు గుర్తుకు పోయి ఏడితే నచ్చదు. ఏదైనా కరెక్ట్ పాయింట్ ఉంటే ఏడితే నచ్చుతుంది దాన్ని. అంటే గౌరవ్ కూడా కెమెరా దగ్గరికి వెళ్ళి సంజన గారు డ్రామా చేస్తున్నారు కావాలని చెప్పేసి అని అన్నారు. నిజమే, నాకు కూడా అంతే అనిపించింది. డ్రామా చేస్తున్నట్టే అనిపించింది. నా అవసరమా మళ్ళీ పక్క పోయి ఆడతాం? ఏం బాగానే ఆడుతుంది, పాణికి మంచిగానే పెట్టుకుంది. కళ్ళి కూడా పాణికి బాగుండాలి కదా. మరి ఇంకా మళ్ళీ పక్క పోయి ఆడటం ఎందుకు? ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఈసారా రామురాతుడు అన్న ఈయన సుమన్ శెట్టి గారు అసలు గాడు. ఆయన సెల్ఫీ నామినేట్ చేసుకున్నా కూడా రామురాతుడు అయితే ఏమనుకుంటాను. బిగ్ బాస్కి వెళ్తున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ. నాగార్జున గారు ఒక్క 5 నిమిషాలు రాని తిడుతుంది. ఎప్పుడు నాకు ఫైనల్స్నే పోటేస్తాం. ఓకే, నాకు ఫైనల్స్నే పోటాం. మా నాన్న డీసీ గారు, మా అమ్మ ఇద్దరు చనిపోయి ప్రభు దగ్గర ఉన్నారు. డిఎస్పీ గారు అంటలే పోన్లే అమ్మదా అమ్మా. బిగ్ బాస్ కి ఇస్తామా? నా స్పాట్ ఇస్తాము, అదేం లేదు.